హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ఎమ్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే బెగ్గర్స్. మనం ఎక్కడ చూసినా మెట్రో స్టేషన్స్ కానీ ఎక్కడ ప్లేసెస్ లో చూసినా బెగ్గర్స్ ఎక్కువ అయిపోయారు. చిన్న పిల్లలు 4 years 6 years పిల్లలే ఎక్కువ అయిపోయారు. సో ఎందుకు ఇలా మన దేశం ఏమవుతుంది? సో దీని వెనకాల పెద్ద మాఫియా గ్యాంగ్ ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దానికోసం పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? విజయవాడ కృష్ణ. సో మనం ఎక్కడ చూసినా కానీ బెగ్గర్సే కనిపిస్తున్నారు. స్టిల్ మెట్రో స్టేషన్స్, బస్ స్టాప్స్, సిగ్నల్ లైట్స్. సో కారణం ఏంటి అసలు? ఇంతగానం ఎక్కడైనా నార్మల్ గా కంటే ప్రజల కంటే బెగ్గర్సే ఉన్నారు. సో కారణం ఏంటి? కారణం ఏంటంటే దీని వెనకమాల గట్టిన కారణమే ఉందంటే ఒక మాఫియా. అంటే మన సినిమాల్లో చూసుకుంటున్నాం, చిన్నపిల్లల్ని తీసుకెళ్లిపోవటం, వాళ్ళ కళ్ళు తీసేయటం, లేదా చేతులు ఎరక్కొట్టేసి ఇలా బెగ్గర్స్ లో పెట్టడం. సో మనం సినిమాలో ఎలాగైతే చేస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. కానీ ఎవడో పట్టించుకుంటున్నా, మనకి ఎందుకులే అని మనమే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరన్నా చిన్నపిల్లలు వచ్చి అడుక్కుంటే మనం గమ్మున డబ్బులు వేస్తున్నాం. కానీ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు ఎవరు ఏంటి అని మనం ఎవరో కూడా ఎంక్వైరీ చేయట్లా. సో ఎవరికాళ్ళు పట్టినట్టు ఉంటున్నారు. కానీ దీని వెనకమాల ఒక మాఫియా పెద్దదే ఉంది. నెక్స్ట్ రాజకీయం సపోర్ట్ బాగా ఉంది అని అయితే నాకు అర్థమవుతుంది. అది సో చిన్నప్పటి నుంచి వాళ్ళ జ్ఞాపకం తెలియనప్పటి నుంచి ఈ మాఫియా గ్యాంగ్ అయితే ఎవరైతే ఉన్నారో పిల్లల్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వాళ్ళకి అంతా ఇట్లా ఏమంటారు, ఇలా ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఒక ఏజ్కి వచ్చినాక వాళ్ళు ఇట్లా పంపించడం జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అబద్ధం? ఈ మధ్యన చూసుకుంటే చాలా మంది కూడా బయటకు వచ్చి అలాగే చెప్పడం జరిగింది కదా. మేము ఇంతకు ముందు చిన్నప్పుడు ఇలా అడుక్కున్నాము, కొంత వయసు వచ్చాక మమ్మల్ని బొంబాయి అని, ఢిల్లీ అని అలా పంపించేసేవాళ్ళు అని చెప్పడం అయితే చాలా న్యూస్లో చూసుకున్నాం. కానీ దీని గురించి గట్టిగా ఎవరు కూడా మాట్లాడతలేదు. అంటే ఏమైనా మూవీస్ రిలీజ్ అవుతే దాని మీదకి వెళ్ళిపోతుంది, చిన్నపిల్లల రేపు ఏమైనా జరుగుతుంది వాటి మీదకి వెళ్ళిపోతున్నారు. కానీ వీటి మీద ఎవరు కూడా గట్టిగా ఖండియట్లేదు. సో ఎందుకు ఖండియట్లేదు ఏంటి అని ఆలోచించే దీని వెనకమాల మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో ఉంది అని అయితే అర్థమవుతుంది. సో అన్ని తెలిసి కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ వేటి పైన యాక్షన్ తీసుకుంటుంది. మరి ఇలాంటి వాటిపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే అసలు ఏమవుతుంది? గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంటే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది చెప్పండి? వీటిపై సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ కి ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది కదా. ఇప్పుడు ప్రతి దగ్గరికి బ్యాంక్ అకౌంట్ ఉంది, ప్రతి బ్యాంక్ అకౌంట్. అంటే ఇప్పుడు మనం రూపాయి కట్టయింది అనుకోండి, అరే ఎందుకులే కట్టయింది అనుకుంటాం. కానీ లక్షల కోట్లు తీసుకొని వాళ్ళు లోన్లు తీసుకొని ఎక్కొట్టేస్తారు. కానీ అది ప్రతి రూపాయి కూడా మన దగ్గర నుంచే వస్తుంది. ఆ విషయం మనకు కూడా తెలియదు. మన దాంట్లో ఒక 10 రూపాయలు నేను రూపాయి కట్టయితే ఎవడో మాట్లాడమ్మా, అది దేనికో కట్టింది. ఒక 10 లక్షల మంది అలా రూపాయి ఎన్ని లక్షలు అవుతున్నాయి? 10 లక్షలు అవుతున్నాయి. అట్లా ఎంతమంది ఉన్నారు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళు? ప్రతి దాంట్లో ఒక రూపాయి లెక్క వేసుకుంటేనే మన డబ్బు అంతా కూడా వాళ్ళు ఖర్చు చేయకుండా కట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి క్లియర్ చేసుకుంటున్నారు. అలా ఎవడో ఆలోచించట్లా. ఇదంతా కూడా గవర్నమెంట్కే కదా. మరి గవర్నమెంట్ లో పెద్ద వాదాలు ఉన్న వాళ్ళందరూ కూడా 5 కోట్లు 10 కోట్లు లోన్లు తీసుకోవడం, అదంతా కూడా జనాల మీద రుద్దటం అలాగే జరుగుతుంది. మరి కానీ జనాలు ఎవడు అది దాన్ని ఏమంటారు, స్పంది ఇట్లా. అది సో ఓకే, మాక్సిమం చూసుకుంటున్నాం ఎన్నెన్నో మర్డర్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి తెలియని ఏజ్ లో తీసుకెళ్ళి ఇవన్నీ నేర్పిస్తే ఆ పిల్లలకి ఇలాంటి చాలా మంది ఫోన్స్ చూసి కూడా సరిపోతున్నారు. ఇలాంటివి రాకపోతే ఆలోచన ఎలాంటివి వస్తాయి? కనీసం చాలా మంది మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా పోలీసులు చూస్తూనే ఉంటారు. పోలీసుల పక్కన సిగ్నల్ లైట్స్ దగ్గర కూడా పోలీసులు ఉంటారు. మరి కనీసం వాళ్ళైనా చూసి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటేనే కదా దీని వెనకాల ప్రాసెస్ తెలిసేది. ఎవరైనా చూసి లైట్ తీసుకుంటే అసలు ఏం తెలుస్తుంది నిజాలు? ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లన్నీ గుర్తొస్తే నాకు ఒక సినిమా గుర్తు వస్తుంది, రామ్ చరణ్ సినిమా. దాంట్లో ఇలాగే బెగ్గర్స్ ది జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మొత్తం కూడా నాశనం చేస్తాడు, అందరి పిల్లల్ని కాపాడతాడు, నాయక్. అట్లాగే హైదరాబాద్ లో కూడా అలాంటి హీరో వచ్చి కనిపెడితే అవుతుంది. అది అంతే, అంతేగాని ఎవరు మన హైదరాబాద్ కూడా హీరో రావాలి అంటే కష్టం కదా. హైదరాబాద్ అనే కాదు, ప్రతి ఒక్క చిన్న విలేజ్ లలో కూడా చాలా మంది ఉన్నారు. నేనేమంటున్నా అంటే సరే, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మొత్తం దిగజారిపోయి అడుక్కుంటున్నారు అంటే వాళ్ళ పొట్టకూటి కోసం అడుక్కుంటున్నారు. వాళ్ళు ఏం తెలియని పిల్లగాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని వాడుకొని వీళ్ళెందుకు బతుకుతున్నారు? హైదరాబాద్ లో 99% రైతులే ఉన్నారు. అంటే అక్కడ రైతు చేసుకుంటూ వాళ్ళు ఎవరికి తెలియకుండా పేరెంట్స్ కి ఇక్కడ అడుక్కుంటున్నారు. సాయంత్రం పూట్ల కృష్ణనగర్ గట్ల మీద అక్కడ పడుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన. తీరాలను అడిగితే ఎందుకు ఇక్కడ పడుకుంటున్నారంటే మేము రైతులు అంటున్నారు. అంటే రైతులకి అంత దారుణమైన స్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? మనం చేసుకున్న దాన్ని బట్టే వచ్చింది. వాళ్ళు లేదో మనం లేవు. సో వాళ్ళు ఇంత స్థితికి వచ్చారు అంటే మనం చేసింది బట్టే.
అట్లా. సో ఇలా చేస్తున్నారు కదా, సో వాళ్ళు ఓన్లీ అడుక్కోవడమే కాదు, వాళ్ళకి ఇంకా మైండ్ లో చాలా చాలా ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు రేప్స్ జరుగుతున్నాయి, ఎవరినైనా చూసినా కానీ వాళ్ళకి అలాంటి ఆలోచన రావచ్చు, దొంగతనాలు ఇలాంటి ఎన్నెన్నో అవుతున్నాయి. మరి అలాంటి చిన్న చిన్న పిల్లల భవిష్యత్తులో కూడా ఇట్లా వాళ్ళ మైండ్ సెట్స్ ఇట్లా మారవు అని కారణం అయితే లేదు కదా, వాళ్ళు కూడా ఇట్లా మారొచ్చు కదా. మరి గవర్నమెంట్ ఇప్పుడే కదా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఇలాంటి అన్ని ఖండిస్తారు. తీసుకుంటారు. మరి సీఎం గారు ఏమనుకుంటున్నారు ఏంటో తెలీదు, ఆలోచిస్తాడు అనుకుంటా. వీటి మీద కూడా మంచి చర్య అయితే తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సీఎం గారికి. సో ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళే ఎక్కువైపోయారు. టెంపుల్స్ దగ్గర కానీ, సిగ్నల్స్ దగ్గర కానీ, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఎక్కువైపోయారు. అంటే నార్మల్ జనాభా కంటే వీళ్ళే ఎక్కువగా కనబడుతున్నారు. సో వీటి మీద ఒకసారి ఒక కన్ను వేయాల్సిందిగా కోరుతున్నా సీఎం గారికి. ఇంకొకటి, నేను రీసెంట్ గా నా కళ్ళతో చూసిన, నార్మల్ గా నేను మెట్రో స్టేషన్ దగ్గర వెళ్తుంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూడడానికి చాలా యంగ్ గా, చాలా హెల్తీగా మంచిగా ఉన్నారు. సో ఏమైందమ్మా అంటే, నా కొడుకు ఇట్లా వదిలేసిండు, గెంటేసిండు. ఎందుకు అంటే, నేను పెళ్లి చేసిన 1 year కి ఇలాంటి ఇష్యూస్ వచ్చి వదిలేసిండు అంటే, కన్న తల్లిని చూసుకోలేని కొడుకు ఎందుకు అసలు? కొడుకే కాదు చిన్న లాజిక్ అయితే, చిన్న కన్న తల్లి కని పెంచి అంత పెద్ద చేసి పెళ్లి చేసి అంత చేస్తే, పెళ్ళం రాగానే తల్లి వద్దు అంటే కాదు కదా. మరి ఇట్లా ఒక్కలే కాదు, దేశంలో ఎంత మంది ఉన్నారో మనకు తెలియని వాళ్ళు ఇంకెంత మంది బయటికి రావాలో. వాళ్ళ తల్లులు తండ్రులు ఏం కావాలి? ఒకసారి హైదరాబాద్ లో ఉన్న అనాథాశ్రమంకి వెళ్ళు, చాలా మంది ఇల్లే ఉంటారు ఎక్కువగా. నేను లాస్ట్ టైం బట్టలు పంచి పెట్టినప్పుడు చూసిన చాలా మంది, అంటే చాలా మంది ఒక్కొక్కళ్ళు, అంటే హైదరాబాద్ కి సంబంధమే లేదు వాళ్ళు. ఒకళ్ళు నెల్లూరు అని, భీమవరం అని, వైజాగ్ అని, చాలా మంది అక్కడ నుంచి ట్రైన్లు ఎక్కిచ్చేసి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కొడుకులు. నిజంగా నా దగ్గర ఒక వీడియో ఉంది, నీకు తర్వాత పెడతా చూడు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా వీడియో తీసుకున్నా నేను. మళ్ళీ వాళ్ళు ఏమన్నా జాబ్ చేయట్లేదు అది అంటే, ఒక్కొక్కళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు, పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నారు, కానీ కన్నతల్లిని ఇలా వదిలేశారు దారుణంగా. అదే దాని మీద ఎవరు ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు కదా. అసలు ఒకసారి యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళు స్టెప్ తీసుకోవాలన్నా భయపడతారు కదా. అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? తీసుకుంటలేదు కదా, అది తీసుకోవాలనే సీఎం గారిని కోరుతున్నా. సీఎం గారు ఇప్పుడు జనాలకి ఏమన్నా చేయడానికి ఓటింగ్ చేసి మనం గెలిపించుకున్నాం ఒక సీఎం గా. ఇలాంటివన్నీ కూడా ఒక కన్నేసి, ఓకే ఇలా జరుగుతున్నాయి, మన దగ్గర ఇలా జరగకూడదు, చాలా నీట్ గా ఉండాలి అని ఆయన ఆలోచించి ఒక అడుగు ముందేసి ఇలాంటి వాటి మీద కూడా ఉంటే బెటర్ గా ఉంటది. అది థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్ఆర్పీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.